కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు కృప యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయి నన్ను సెలవిచ్చిన దేవుడవు ప్రభువా, మీకే వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడవు ప్రభువా, సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు అయిన ప్రభువా, నీకే స్తోత్రాలు. నాయనా మీకే వందనాలు. నాయనా మీకే స్తోత్రాలు. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నా తండ్రి. మీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుకున్న మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయండి ప్రభువా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవషి గ్లోరీ షందర రిఖందర హొరియరా శికందర హొరి మమర సందర. హల్లెలూయా. మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా, మీ ఆత్మాభిషేకంతో నింపండి. కొలతలేని ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కృప చేత మనల్ని రక్షించి ఆ రక్షణ భాగ్యాన్ని మనకు దయచేసి మనల్ని శ్రేష్టమైనటువంటి పిలుపుతో ఈ లోకంలో ఉన్నటువంటి పిలిచి ఉన్నత పిలుపుకు కలిగినటువంటి బహుమానం పొందుకున్న కొరకు ఆయన చేత మనం పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడిన వారు కొద్దిమందే. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ మనం జీవించాలి. నిత్య జీవానికి వారసులు అవ్వటానికి మనల్ని పిలిచాడు కనుక ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుస్తున్నాను ప్రభువా, నీకే వందనాలు. మా విధేయతలు, మా బలహీనతలను దయతో క్షమించండి. మీరు క్షమించే దేవుడు అయినావు. దీనిలోనూ దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడు అయినావు ప్రభువా. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రవాషి గ్లోరీ షందర రిఖందర హొరియరా శికందర హొరి మమర సందర. హల్లెలూయా. రౌషల రాసి ఖరావంటందర బ్రౌసి జీసస్ సి కల్వరి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయమును, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అవును, మన బ్రతుకులో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆశ, మన కోరిక ఫలించాలని మనం ఫలించలేకపోతున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకు ముందుగా నడుస్తూ ఇంకొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేశాడు. మనమైతే ఆ కిరీటాన్ని ధరించుకుంటున్నాం, కానీ ఎక్కడ ఫలిస్తున్నాం? అయితే నా ప్రియమైనటువంటి వలన దేవుడు తన కృప చొప్పున, తన బాహుల్యం చొప్పున మనలను ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నాడు. మన ఆయుష్ దినాలు లెక్కించుకోగలిగిన జ్ఞానం మనకు లేదు. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. మన ఆయుష్కాలాన్ని పొడిగించే దేవుడు మాత్రమే మనకు తెలుస్తున్న ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది. అలాగే 28వ వచనంలో కూడా చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించును,
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోపరుచుకొనుడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూచినప్పుడు నా ప్రియమైనటువంటి వల్లరా, మన ఎదుట మన స్వభావంలో ఫలించటమే కాకుండా ఆత్మలను సంపాదించటం ద్వారా కూడా మనం వృద్ధి చెందాలి. మన జీవితం యొక్క ఈ రెండు విషయాలు అయితే ఈ రెండు విషయాలు కూడా మరి సరి సమానంగా ఒకదానికి ఒకటి కలిసి మెలిసి వెళ్తాయి. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటుంది దేవుని యొక్క వాక్యం. రెండవదిగా పేర్కొనబడినటువంటి విషయం ఏంటి అంటే ఇదే, అంటే సత్యాన్ని సూచిస్తూ ఉంది. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలి అనేటువంటి అనేటువంటి స్పృహ మనకి లేకుండా మనం ఎంత పరిశుద్ధులమో పవిత్రులమో అని చెప్పినా, నేను ఎంతో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రార్థిస్తున్నాను, జీవిస్తున్నాను, జీవవాక్యాన్ని ధ్యానిస్తున్నాను అని చెప్పినప్పటికీ కూడా అది వ్యర్థమే అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఏమి ప్రయోజనం లేదు. అంతే, మనం ఆత్మలను సంపాదించినను మనకు దైవిక స్వభావంలో మనం ఫలవంతంగా లేకపోతే, మరి మనం ఫలించకపోతే, మనలో దైవిక స్వభావాలు లేకపోతే, మనలో దైవికమైనటువంటి గుణాలు లేకపోతే, ఒకరినొకరు ప్రేమించుకుని, ఒకరినొకరు సహించుకుని, ఒకరినొకరు ఓర్చుకుని ముందుకు నడకవలసినటువంటి మరి ఆ యొక్క గుణాలు మనలో లేకపోతే మనం ఏమవుతాము అంటే ఫలించలేము. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? 28వ వచనంలో, ఇదిగో భూమి మీద ఉన్న అయితే దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఎట్లా ఆశీర్వదించాడు? ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఎక్కడ ఫలించాలి? ఆత్మీయ జీవితంలో ఫలించాలి, ఆత్మలను సంపాదించడంలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవితంలో ఫలించుతూ ఆత్మల సంపాదన లేకుండా నేను ఎంతో పరిశుద్ధతతో పవిత్రతతో ఉన్నానని చెప్పినా అది ఏమాత్రమూ కూడా సరిపోదు నా ప్రియమైనటువంటి వలన. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం గొడ్డుబారిన వరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మన ఆత్మీయ జీవితంలో మనం గొడ్డుబారిన వరం అంటే ఫలింపు లేనటువంటి వరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆయన మనలను ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందుడి అని మనతో చెప్తున్నాడు. అయితే యోహాను సువార్తలో చూచినప్పుడు, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టబడి ఉంటేనే, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు అంటున్నాడు. ఈ లోకం కాదు, మనకున్న జ్ఞానం కాదు, మనకున్న తెలివిలో మనం ఫలించలేము కానీ ఫలించాలని కోరుకోవట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అవును, మనలో మనం ఫలించాలి అంటే ఫలించినటువంటి ప్రతి తీగను కూడా ఆయన తీసివేస్తాడు. మరి ఎక్కువగా ఫలించాలి అని చెప్పి మరి పనికిరాని తీగలన్నిటినీ కూడా తీసివేస్తాడు. అలాగే ఒక పంట పొలం ఉందనుకోండి, ఆ పొలంలో మనం పంట వేసాము, అందులో కలుపు మొక్కలు వచ్చాయి, అప్పుడు ఆ పొలము పైకి రాదు కదా,
ఫలించదు కదా. కనుక ఫలింపున్నటువంటి ప్రతిదాన్ని కూడా ఆ యొక్క కలుపును అంతటిని కూడా తీసివేస్తాడు. అలాగే మనం ఫలించటానికి మనలో ఆ కలుపు మొక్కల లాంటి స్వభావాలు చాలా ఉంటాయి. వాటిని పెరిగివేయకపోతే, వాటిని తీసివేసుకోలేకపోతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మీయంగా మనం ఫలించలేము. ఆత్మీయ జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండదు. అవును, మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే మన హృదయాల్లో ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి, ఆ కలుపు మొక్కలను ఏరేయాలి. అవును, హృదయంలో నుంచి వచ్చిందే, లోపల నుండి బయటకు వచ్చిందే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. కానీ అయితే బయట నుండి లోపలికి వెళ్ళేది మనుష్యుని అపవిత్రపరచదు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో అక్కడ అపవిత్రపరిచేటువంటి వాటిని గురించి ఒక 13 గురించి చెబుతుంది దేవుని యొక్క వాక్యం. మన నోటిలో నుంచి బయటికి వచ్చే మనుషులను అపవిత్రపరుస్తాయి. అవే కలుపు మొక్కలుగా ఉంటాయి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. మన హృదయంలో నుంచి బయటికి వెలుపలికి వచ్చేయి అవేంటి మరి మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. చూసినప్పుడు దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. అవును, మనం వేటి ద్వారా అపవిత్రపరచబడుతున్నాం? మన హృదయంలో ఉన్నటువంటి లోపల నుండి వచ్చినటువంటి వాటి ద్వారా. అవి ఏంటి అంటే దొంగతనాలు, జారత్వాలు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, లోపాలు, చెడుతనాలు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంకారం, అవివేకము, ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి. అవే మనలను అపవిత్రపరిచేటువంటివిగా ఉంటున్నాయి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషిక్లో రిషందర రికందర హొరియా రాష్కందర హొరిమమ రాషందర హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, అయితే మీరు నాలో నిలిచి ఉండాలి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో, మరి దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారంట. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించకపోతే ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు అని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా మనం ఫలించి
అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకుముందు మనం ఫలించాలా. అక్కడ మనం ఒక ఉపమానాన్ని చూసినప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉంది అంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించబడి ఉంది. ఆ అంజూరపు చెట్టు కాపు లేకుండా ఉంది. మరి ఆ యజమాని వచ్చి చూచినప్పుడల్లా అంజూరపు చెట్టు కాపు కాయటల్లా ఆ చెట్టు అక్కడ ఉండి 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ కాపరి, ఆ రైతు దాన్ని బాగా త్రవ్వి దానికి నీరు పోసి ఎరువు వేస్తూ వస్తున్నాడు. అది పండ్లు కాయటం లేదు కనుక దాన్ని తీసివేయమంటాడు యజమాని వచ్చి. అప్పుడు కాపు ఏమంటాడు, ఇంకొక సంవత్సరం మటుకు ఉండనిమో, నేను అది దానికి మరి స్థలము తవ్వి నీరు పోసి ఫలింపచేస్తాను, దానికి నీరు పోస్తాను అని చెప్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే దేవుడు మనలను కూడా ఉపేక్షిస్తూ ఉన్నాడు. అందుకే మనకు ఆయుష్ పెంచుతూ ఉన్నాడు. అందుకే అనేక సంవత్సరాలు మనకి ఇస్తూ ఉంటున్నాడు. మన ఆయుష్కాలం ఎంతో, మన ఆయుష్ దినాలు ఎంతో లెక్కించగలిగినటువంటి జ్ఞానం మనకు లేదు. కానీ దేవుడు దయ చొప్పున, దేవుని యొక్క కనికరం చొప్పున అవి పెంచుకుంటూ వస్తున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే అంతవరకు ఉండనివ్వమని అడుగుతున్నాడు. మరి తండ్రి అయిన దేవుడు ఆ రీతిగా మాట్లాడితే ఆ కుమారుడైన యేసు ప్రభు మన కొరకు ఆయన బ్రతిమాలుకుంటున్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయనలో మనం నిలిచి ఉంటే, మన యందు ఆయన నిలిచి ఉంటే, అయితే మరి అప్పుడు మనం ఫలిస్తాము. మనం ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మీయంగా ఫలించాలి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అయితే చూడు, అక్కడ మనం ఏం చూస్తున్నాం, అక్కడ మనం ఫలించలేదని ఆ చెట్టును కొట్టివేయమంటున్నాడు, ఆ చెట్టును పెరిగివేయమంటున్నాడు. తోటమాలి ఏమంటున్నాడు, ఇంకో సంవత్సరం వరకు ఉండనిమ్మంటున్నాడు. దేవుడు మన మీద కనికరాన్ని చూపించి, దయను చూపించి, ఎంతోమంది ఈ దినాల్లో లేకుండా కాలగతిలో కలిసిపోయారు. మనల్ని ప్రేమించి ఆయన మన పట్ల తన దీర్ఘశాంతాన్ని చూపించి మనలను కనికరించి తన దయ చొప్పున ఇంకొక సంవత్సరం ఉండనీయమంటున్నాడు. అప్పుడేమంటాడు ఆ యజమాని, అది చాలా స్థలం ఆక్రమిస్తూ ఉంది, మరి దాన్ని తీసివేయి అన్నప్పుడు, నేను దాన్ని తీసివేస్తానులే, నేను ఒక సంవత్సరం పాటు చూచి దాన్ని తీసివేస్తాను అని చెప్పి ఆ యొక్క తోటమాలి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించి దీర్ఘాయుష్యు దీవెనలు ఇచ్చి తన కృపను బట్టి మనం చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మన ముందుగా నడుస్తున్నప్పుడు, నీ ముందు నడుచువాడు నీ దేవుడే నీ యెహోవా అని లేఖనం సెలవిచ్చిన రీతిగా మనం ఆ రీతిగా నడుస్తూ ఉంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎలా ఉన్నాము? ఫలించేటువంటి వరంగా ఉంటున్నామా? ఫలించి అభివృద్ధి చెందేటువంటి వరంగా ఉంటున్నామా? ఈ లోక విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాం, ఈ లోక విషయాల్లో ఫలిస్తున్నాం, బాగా ఫలిస్తున్నాం. కానీ ఆత్మ విషయంలో ఫలిస్తున్నామా? మనం మరి ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఆత్మహీన దేవుడు మనలోకి వచ్చి మనకు మారు మనస్సును కలగచేస్తాడు. మారు మనస్సును కలగచేసి ఫలించేటువంటి వారుగా చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలం ఏమనగా అని వ్రాయబడి ఉంది కదా. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ కూడా మంచితనము, ఆశ నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలని మనం ఫలించేటువంటి వరంగా ఉండాలి. అవును నా ప్రియమైనటువంటి వలన ఆత్మ ఫలాలు మనం ఫలించకపోతే మరి మనం ఎలా జీవిస్తామో
యోసేపుని చూడండి, ఫలించడి కొమ్మ అన్నారు. ఆ యోసేపును ఫలించడి కొమ్మ అని చెప్పినప్పుడు దాని కొమ్మలు గోడలు ఎక్కి వ్యాపించినవి అని మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి వలన ఆకలి కొనిన వారి మరియు మన చుట్టూ ఆకలి కొన్నటువంటి వారిని పోషించి మన యొక్క కొమ్మలు గోడ మీదకు వ్యాపింపాలి. అవును నా ప్రియమైనటువంటి వలన, అందుకనే దేవుడు అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మరి మన హృదయంలో నుంచి బయటికి వచ్చేయే మనుష్యుని అపవిత్రపరుస్తాయి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మన హృదయంలో చాలా ఉంటాయి, అవన్నీ కూడా బయటకు వచ్చి మరి పరచబడటమే కాకుండా మనను ఎందుకో పనికిరానటువంటి వరంగా చేస్తూ ఉంటుంది. అయితే నా ప్రియమైన వలన దేవుడి లేఖనాన్ని మనం జాగ్రత్తగా విన్నట్లయితే మన హృదయాన్ని భద్రం చేసుకుని మన హృదయాలకి ఫలభరితమైనటువంటి మనం జీవితాన్ని జీవించాలని, ఆత్మానుసారంగా అలాగే మనం అభివృద్ధి చెందాలి అంటే నా ప్రియమైనటువంటి వలన ఆత్మల సంపాదన కూడా ఉండాలి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. రక్షణ లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మన యొక్క కుటుంబాల్లో ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు. అలాగే నా ప్రియమైన వలన మన బిడ్డలే కాకుండా మరి శారీరకమైనటువంటి మరి రక్త సంబంధికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉండి మరి ఎంతమందికి రక్షణ లేదు. ఇప్పటి వరకు మరణించినటువంటి వారు మరణించారు. ఇంకా నా ప్రియమైన వలన మిగిలిన జనాంగం కూడా ఆ రీతిగా మరి రక్షణ భాగ్యాన్ని పొందుకోలేక నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి మనిషి కుమారుడు పంపబడ్డాడు కదా. మనలను కూడా ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని, మనం ఫలించి అభివృద్ధి చెందాలని ఎన్ని సంవత్సరాలు మన కొరకు ఆయన ఎదురు చూచినప్పటికీ కూడా మన ఫలాలు ఫలించకపోతే ఆయన దుఃఖపెట్టినటువంటి వారం అవుతాం. అంతేకాకుండా చెట్టు వేరున బట్టలు ఉంచబడింది అంటాడు. ఆ వేరులో నుంచే మరి ఆ వేరులో నుంచే ఆ విత్తనం సరిగ్గా నాటబడకపోతే, ఆ వేరు సరిగ్గా లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో ఫలించలేము. మనం ఫలించడానికి ఆటంకంగా ఉన్న ప్రతి మొక్కని కూడా తీసివేస్తాడు. మరింత ఫలించడానికి ఆటంకంగా ఉన్న ప్రతి తీగని కూడా కొట్టివేస్తాడు, కాల్చివేస్తాడు. నా ప్రియమైనటువంటి వల్లరా కనుక మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని కృపను బట్టి, దేవుని లేఖనాన్ని బట్టి మనం అనేక మంది దైవ సేవకుల యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబాషి గ్లోరీ షందర రికందర హొరియా రాశికందర హొరి మమర షందర హల్లెలూయా. రౌషల రాశికర మైటందర బ్లౌసి జీసస్ సి కల్వరి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. మన హృదయంలో ప్రేమ ఉంటే ప్రేమగా మాట్లాడతాం. మన హృదయంలో ద్వేషం ఉంటే ద్వేషమే బయటకు వస్తుంది. మన హృదయంలో కోపం ఉంటే కోపమే బయటకు వస్తుంది. మన హృదయంలో ఆగ్రహం ఉంటే ఆగ్రహమే బయటకు వస్తుంది. అయ్యా కనుక దేవుడు ప్రేమగా ఉండమని చెప్తూ ఉన్నాడు. దేన్నైనా ప్రేమించమంటున్నాడు. మంచివారి మీదకేమి చెడ్డవారి మీదకేమి తన యొక్క వెలుగును ప్రకాశింపచేశాడు దేవుడు. అవును నా ప్రియమైనటువంటి వల్లరా, ఆ వెలుగు మన హృదయాల్లో ప్రకాశించినప్పుడు నా ప్రియమైన వల్లరా ఆయన తన కృప చూపించి మన హృదయాన్ని అంతటినీ కూడా సరిచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇక మీదటైనా మనం ఆత్మీయంగా ఫలించాలని కోరుకుందాం. ఆత్మీయంగా ఫలించకపోతే మన భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమే. ఎప్పుడైతే ఆత్మీయంగా ఫలిస్తామో అప్పుడే ఆత్మల రక్షణ కోసం కూడా పాటుపడే వారంగా ఉంటాం. ఆత్మలను ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, అప్పుడు ఆశీర్వాదం పొందుతారు అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే మన ఆశీర్వాదాలు ఇహలోక సంబంధమైనటువంటివి కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్,
రవషిక్లో రిషందర రికందర హొరియా రాశికందర హరిమర షందర హల్లెలూయా. రౌషల రాశికరమైతుందర బ్రౌసి చీజస్సి కల్వరి లిబ్రరీషలో దిరిషమదరిష హల్లెలూయా. రీదనర షకలర షిక్మర తులి బీకలమా క్లిక్లర లీక్లడ డీక్లడ హల్లెలూయా. అయితే అపోస్తుల కార్యంలో చూడండి 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమనంటే ఒక్కసారి చదువుకున్నాం ఆ యొక్క వాక్యాన్ని. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమని సెలవిస్తూ ఉంది? అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో మరి మీరు అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండుడి. మన మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందును మనము దేవునికి శక్తి నొంది సాక్షులుగా ఉంటాము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలను అవిధేయతలను దయతో క్షమించండి. మేము ఆత్మీయంగా ఎదగలేని దుస్థితిలో ఉన్నాం కనుక ప్రభువా, మేము మీలో నిలిచి ఉంటే మీరు మాలో నిలిచి ఉంటారు ప్రభువా. అప్పుడు నాయనా మీరు ద్రాక్షావల్లి, మేము తీగలం. తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లి తీగలతోనే అంటుకట్టపడాలి, తీగలు ద్రాక్షావల్లితోనే అంటుకట్టపడాలి. ఫలింపని ప్రతి తీగని కూడా మీరు తీసివేసే దేవుడు అయినావు కనుక ఏది ఫలించటానికి ఏ ఆటంకంగా ఉన్నాయో, మాలో ఆత్మీయ జీవితం ఫలభరితంగా లేకుండా ఉండటానికి ఏ ఆటంకంగా ఉన్నాయో ఆ ప్రతి ఒక్క దాన్ని కూడా కాల్చివేయండి, కూల్చివేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మా హృదయంలో నుంచి బయటికి వచ్చే అపవిత్రపరుస్తాయి కనుక ఆ అపవిత్రత నుంచి దూరం చేయండి. రికందర వరందర వరందర షందర శరమర షందర హల్లెలూయా. మా నోటి మాటలను మీ అగ్నితో కాల్చండి ప్రభువా. మా తలంపులను, మా ఆలోచనలు, మా ఓకల ఉద్దేశాలని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభువా. దుష్టుడిని ధ్వంసం చేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దుష్టుడు ధ్వంసమైపోవాలి. హొరియా రాశికందర హొష్యారికందర హొరిమర షందర హల్లెలూయా. రౌషల రాశికరమైతుందర బ్రౌసి చీజస్సి కల్వరి లిబ్రరీషలో దిరిషమదరిష హల్లెలూయా. అయితే touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. I bind every pain in the mighty power of Jesus. నోటి మాటల వల్ల కలుగు నొప్పి నుంచి విడిపించినందుకై స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఆ నొప్పి నుంచి విడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీకే వందనాలు. ప్రతి రోగాన్ని, ప్రతి బాధను, ప్రతి బలహీనతను మీరు సరిచేస్తున్నందుకై స్తోత్రాలు. మేము ఫలించేటువంటి వరంగా ఉంటున్నట్లు సహాయం చేయండి. ఫలించి అభివృద్ధి చెందే వరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఫలవంతమైన జీవితాన్ని దయచేయండి నాయనా. మీకే స్తోత్రాలు. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. నేను ఎవరి కొరకు ప్రార్థిస్తున్నానో నా ప్రార్థన ఆలకించి మా హృదయాన్ని సరి చేయండి ప్రభా. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది కనుక దాని నుండి మమ్మల్ని తప్పించి ప్రభా బలపరచండి ప్రభా. మీకే స్తోత్రాలు నాయనా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడిగా, శక్తివంతుడిగా, బలమైనటువంటి దేవుడిగా ఉండి కార్యం చేయండి. కృప చూపించండి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.